నమస్తే. జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు, సొంత సామాజిక వర్గం నేతలకు కూడా విలన్ గా మారారు. ఆయన పెట్టుకుంటున్న విభేదాలు ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చిపెడతాయంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. అదే సమయంలో జిల్లాలో అనేక నియోజకవర్గాలలో జేసీ వేలు పెట్టడంతో అనేక మంది సొంత పార్టీ అంటే టీడీపీ నేతలే వ్యతిరేకమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గాలలో వేలు పెట్టడం ఏంటి అని పుట్టపర్తి, అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, సింగనమల నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నేతలనే తన శత్రువులుగా మార్చుకున్నారు. అక్కడ తన అనుచరులకు అందలం ఎక్కించాలన్న ఆశతో ఆయన ఎక్కడ ఉన్నా అసలైన నేతలకు దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కేవలం తాడిపత్రి నియోజకవర్గమే అధినాయకత్వం ఇచ్చింది. అనంతపురం పార్లమెంటు స్థానం కావాలి అని భావించిన చంద్రబాబు నాయుడు అంగీకరించనది జిల్లా నేతల నుంచి జేసీపై వస్తున్న వ్యతిరేకతే కారణం. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శత్రువులను పెంచుకొని కత్తి లేకుండా జేసీ యుద్ధం చేస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కొంత రాజకీయంగా యాక్టివ్గా ఉన్న సమయంలో ఇంతటి వ్యతిరేకత లేదు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వ బాధ్యతలను తీసుకున్న తర్వాతే ఎక్కువ విభేదాలు తలెత్తాయి అంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డితో పోలిస్తే ప్రభాకర్ రెడ్డి దూకుడుగా ఉండడమే కాకుండా మాటలు కూడా కటువుగా ఉండడంతో పార్టీ నేతలే ఆయనకు దూరంగా ఉండడం ప్రారంభించారు. ఎవరూ ఆయన వద్దకు వెళ్లి పలకరించే సాహసాన్ని కూడా చేయరు. కనీసం ఆయనను పార్టీ నేతగా చూసే అవకాశాన్ని కూడా వారివ్వడం లేదు. ఏ మాత్రం తాము తగ్గినట్లు కనిపిస్తే తమ నియోజకవర్గంలో ఎక్కడ వేలు పడతారో అన్న సందేహంతో జేసీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వానికి లెక్కకు మించిన సార్లు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాడిపత్రిలో ఉన్న బలగాన్ని పార్టీ హైకమాండ్ ఆయనకు ఆ మాత్రం ప్రయారిటీ అయినా ఇస్తుందన్నది వాస్తవం. మరోవైపు తాజాగా బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డితో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వైరానికి దిగారు. కడప ఆర్టీపీపీ విషయంలో నేరుగా కయ్యానికి దిగడంతో ఇప్పుడు ఆదివర్గం కూడా జేసీపై గుర్రుమంటోంది. కడప జిల్లాలో జేసీ పెత్తనమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు జేసీ ససేమిరా అనడంతో ఇది చినికి గాలివానలా మారి ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ చేరింది. పంచాయతీకి కూడా రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉండి నేనింతేనని సంకేతాలను పంపడంతో ఫ్లయాష్ విషయంలో చివరకు ఆదినారాయణ రెడ్డి వర్గానిదే పైచేయిగా మారింది. రాజీ ధోరణి అనేది ఉండదు. అలాగే సమయోనంతో సమస్యను పరిష్కరించుకుందామన్న ధ్యాస ఉండదు. కేవలం దూకుడుగా వెళ్లి తనకు కావాల్సిన పనిని తాను చేసుకుందాము అని ఆయన భావించడమే ఇప్పుడు జేసీ వర్గానికి మింగుడు పడడం లేదు. కానీ ఆయన వద్ద నేరుగా ప్రస్తావించలేని కొందరు తమ వ్యాపారాల కోసం ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి పేరుకు బీజేపీలో ఉన్న ఆయనకు టీడీపీలో ఉన్న నేతల మద్దతు పుష్కలంగా ఉండడంతో జేసీ బూడిద కాంట్రాక్టు విషయంలో ఒంటరి అయ్యారనే చెబుతున్నారు. అందుకే పార్టీ అధినాయకత్వం కూడా ఆదినారాయణ రెడ్డి వెంట ఉండడంతో జేసీకి అర్థమైనా ఆయన దూకుడు మాత్రం ఆగడం లేదు. ఇక సొంత పార్టీ నేతలు అటుంచితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేస్తున్నారు. సరే, ఆయనంటే నియోజకవర్గంలో శత్రువుగా పరిగణించవచ్చు. కానీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవకు దిగారు. అనంతపురంలో కళాశాల స్థలాన్ని అనంత వెంకటరామిరెడ్డి ఆక్రమించుకున్నారు అని, దానిని తిరిగి తాను ప్రభుత్వం స్వాధీనం చేస్తాను అని చెబుతున్నారు. దీంతో సొంత నియోజకవర్గం నేతలతో ఈ గొడవలేంటి అని పలువురు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జేసీ ఆగడం లేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళుతున్నారు తప్పించి ఎవరి సలహాలు స్వీకరించకపోతూ ఉండడం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొంత వ్యతిరేకత రెడ్డి సామాజిక వర్గంలో పెరగడానికి కారణమైంది అని చెప్పాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి తాను తాడిపత్రి వరకు పరిమితమై అక్కడే రాజకీయాలు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ అదే తాను అన్ని నియోజకవర్గాలలో వేలు పెట్టాలని చూస్తూ అందరూ ఏకమై జేసీని ఏకాకిని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జేసీ ఏకాకి అయ్యారన్న వారు అనేక మంది ఉన్నారు. మరి జేసీ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.